చూడక, నీ అప్పుల వైపు చూడకో, నీకు ఎదురుగా ఉన్న ఎరుకో గోడల వైపు చూడకో. దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత మనుషుల వైపు కానీ, నీ సమస్యల వైపు కానీ చూడక, నీ ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మ దేవునికిచ్చి ఎప్పుడైతే ఆర్భాటంగా దేవుని ఆరాధిస్తావో, ఆయన ఎరుకో లాంటి గోడలు ఏం చేస్తాడో తెలుసా? కూల్చివేసి నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. ఏ నింద, ఏ అవమానం, ఏ కష్టము ప్రియులారా నిన్ను బాధ కలిగించిందో, ఎవరైతే నిన్ను చూసి నవ్వారో, ఏళన చేశారో, వాళ్ళని నీ కాళ్ళ దగ్గర నిలబడేలాగా చేసే స్థితి ఏంటో తెలుసా? దేవుని స్తుతించుటే నీ స్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన, నడిపింపు, అభిషేకము దిగి వచ్చిందంటే ఒక్కసారి తాకితే చాలు, నీ జీవితంలో నీకున్న బలహీనతలన్నీ కూడా, నీ సమస్యలన్నీ కూడా విడిచిపోతాయి. అందుకని అంటాడు, ఆర్భాటముతో దేవుని స్తుతించేవారుగా ఉండాలి, ఆరాధించేవారుగా ఉండాలి. స్తుతి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మనం చూద్దాం. రూతు రాసిన గ్రంథములో నయోమి అనేటువంటి తల్లి ఉంటుంది. నయోమి అనే పేరుకి మధురం అని అర్థం. ఆవిడంట ఏం విడిచిపెట్టిందో తెలుసా? యోదా బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం వెళ్ళింది. యోదా బెత్లెహేము, యోదా అంటే స్తుతించే స్థలము. ఏ స్థలం అది? స్తుతించి ఆరాధించే స్థలము. బెత్లెహేము అంటే రొట్టెల విల్లు, దేవుని ఇల్లు. ఈవిడ ఏం విడిచి వెళ్ళిందంటే స్తుతించే స్థలాన్ని విడిచింది, రొట్టెల విల్లు అయిన దేవుని మందిరాన్ని విడిచింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మోయాబు దేశం వెళ్ళింది. ఆ మోయాబు దేశంలో కూడా అనుకుంది, నేను మోయాబు దేశం వచ్చిన దేవుని ఆరాధిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నా, మనసులో ఉన్నాడు అనుకుంది. బైబిల్ సెలవిస్తుంది, మోయాబు దేశం వెళ్ళి మరలా ఎలా తిరిగి వచ్చిందో తెలుసా? అన్నీ పోగొట్టుకుని రిక్తురాలిగా వచ్చింది. ఏ యోదా బెత్లెహేములో కరువు ఉందని వెళ్ళిందో, అదే యోదా బెత్లెహేము ప్రియులారా మరలా దేవుడు దర్శించి అక్కడున్న వారికి ఏ కరువ లేదు. కానీ ఆ బెత్లెహేమును విడిచి వెళ్ళిన తల్లికి ఏమొచ్చిందో తెలుసా? అంతా కరువుతో రిక్తురాలిగా వచ్చింది. ఈరోజున ఆరాధించే స్థలమును, స్తుతించే స్థలమును, గంభీరముగా దేవుని మహిమపరిచే ఆరాధన స్థలమును విడిచి, ఒకవేళ నేను ఇంటికాడు చేసుకున్నాను, మనసులో చేసుకున్నాను, ఏదో చాటుకెళ్ళి చేసుకున్నానులే, నా బాధ చెప్పుకున్నాను, దేవుడు వింటాడులే అన్నట్లుగా నామకార్థ ప్రార్థనలు, నామకార్థ ఆరాధన, నామకార్థ జీవితం, నామకార్థ క్రైస్తవులుగా ఉండి, ఏదో నా మనసులో దేవుడు ఉన్నాడు, ఇంట్లో దేవుడు ఉన్నాడు, నేను ఇంటికాడు చేసుకుంటే సరిపోతున్నాను, నేను కూర్చుంటే సరిపోతుంది, నుంచున్నా దేవుడిని నమ్ముకున్నాను అనుకుంటే నీకు నీ జీవితంలో కష్టాలు తప్ప, నీ జీవితంలో అన్నీ పోగొట్టుకోవడం తప్ప ఎప్పటికీ నువ్వు ఆశీర్వాదం అనేది పొందుకోలేవు. ఎందుకో తెలుసా? ఏ స్తుతించే స్థలాన్ని విడిచిపెట్టిందో, ఏ మా యొక్క బెత్లెహేము అనే దేవుని మందిరాన్ని విడిచిందో. కొంతమంది మందిరానికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఒక ఆరాధన ఉండదో, ఒక నడిపింపు ఉండదో, ఒక ఉద్యమం ఉండదో, ఒక ప్రార్థన అభిషేకం ఉండదో. కానీ వెళ్ళామా, వచ్చామా, కుర్చీలో కూర్చున్నామా, సినిమాలకి వెళ్ళి చక్కగా కూర్చుని చక్కగా ఆ సినిమా చూసి వచ్చేసినట్లుగా ఆ ఆరాధనకి వెళ్తారు, కూర్చుంటారు, వచ్చేస్తారు, 4 మాటలు చెప్తారు, వచ్చేస్తారు, అయ్యగారు 4 మాటలు చెప్తాడు, ఆ మాటలు వింటారు, వచ్చేస్తారు. కనీసం ఒక తప్పట్లు కొడతాం, ఒక ఆరాధించడం, ఒక బాధను దేవునితో చెప్పుకోవడం, దేవుని దగ్గర కన్నీరు కార్చడం, పశ్చాత్తాపడటం ఏమీ ఉండదు. కేవలం ఆరాధనకి వెళ్ళాం, వాక్యం విన్నాం, ప్రార్థన చేసుకున్నాం, వచ్చేసామంతే. ఆత్మతో సత్యముతో ఆరాధన ఉందంటే, ఆత్మతో సత్యముతో వీళ్ళకి ఆరాధనతో పని లేదు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ ఎరుకో గోడలు కోలం, ఆ గోడలు అలాగే ఉంటాయి. నీ గోడలు ఎప్పుడు కోలుతాయి తెలుసా? ఆర్భాటముతో వారి కేకలు వేసి స్తుతించి ఆరాధించినప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు వారి గోడలు కూలిపోయేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాగ ఆరాధిస్తున్నావు? చాలామంది మందిరంలో ఆరాధనకి కానీ ఉపవాసకు గుడికి కానీ రావాలంటే చాలామంది అనుకుంటారు, అయ్యో లేట్ అవుతుంది, 10 అయిపోతుంది, మరి రాత్రి పొద్దునే లేవలేమని మానేసేవాళ్ళు భక్తులు కొంతమంది ఉన్నారు. ఆరాధనకి అంత పొద్దునే పెడుతున్నారని మానేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంటికాడు చేసుకున్నానంట. నేను అంటాను, ఇంటికాడు చేసుకుంటే నువ్వు ఇంత ఆరాధన నడిపింపులో ఉంటావా? ఇంత అభిషేకం ఉంటుందా? ఇంతగా ప్రభువుని మహిమపరచగలవా? పెదాలు కదలకుండా, ఏదో శరీరం నలగకుండా ప్రార్థన చేస్తావు, కానీ ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరేదిగా ఉండదు. మండే పుల్లలతో నువ్వు ఉంటే నీవు కూడా మండించబడతావు. మండుతున్నటువంటి మంటలో నుంచి ఒక పుల్ల తీసి పక్కన పెట్టే మనకి ఏమొస్తుందండి? అందులో నుంచి పొగే వస్తుంది, మంట రాదు. అది ఎక్కడ ఉంటే మంట వస్తుందో తెలుసా? మండుతున్న పుల్లలతో కలిసి ఉంటే
అది పచ్చిగా ఉన్న ఎలా ఉన్న ఆటోమేటిక్గా మంట అనేది వస్తుంది. సంఘముతో ఎప్పుడైతే ఆరాధనలో ఉంటావు, నడిపింపులో ఉంటావు, ఆరాధన చేస్తూ ఉంటావు, అప్పుడు దేవుడు నిన్ను నడిపించి నిన్ను మండించే అగ్ని వలె దేవుడు నిన్ను ఉంచుతాడు. మండించే పాత్రలాగా దేవుడు చేస్తాడు. నయోమిలాగా దేవుని విడిచి, దేవుని మందిరాన్ని విడిచి లోకంలో తిరుగుతున్నావేమో, మోయాబు వైపు పరిగెడుతున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎలాగ ఆరాధించగలుగుతున్నావు, ఎలాగ దేవుని మహిమపరచగలుగుతున్నావు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యముల దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సు మందిరమున మీదకి దిగిరాగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఏం చేశారంట? ఆరాధించి స్తుతిస్తూ ఉండగా ఏమొచ్చిందో తెలుసా? వారి మీదకి అగ్ని దిగి వచ్చిందంటండి. దేవునికి స్తోత్ర. యెహోవా మహిమ మందిరమంతా నిండి ఉండగా ఇశ్రాయేలు ప్రజలు రాజును, ప్రియులారా, దేవుని ఏం చేయటం మొదలుపెట్టారంటే ఆరాధన చేసి స్తుతించడం మొదలుపెట్టారు. ప్రియులారా, అదే అధ్యాయంలో అంటాడు సొలొమోనుతో దేవుడు ఏమన్నా తెలుసా? ఆ రాత్రి సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా, నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆరాధించి స్తుతించేటువంటి వ్యక్తులకు దేవుడు ప్రత్యక్షమవుతాడో, దేవుడు మాట్లాడతాడో. స్తుతి అంటే, ఆరాధన అంటే, దేవుని ఘనపరచడం అంటే, దేవునికి హృదయం ఇవ్వడం అంటే, దేవుని పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో దేవుని నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో ఆ వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడండి. ఆ వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడు. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకొని కూడా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆత్మ నడిపింపుకి అప్పగించుకోకుండా ఆత్మ పొందుకుని కూడా, ఆత్మ నేను నింపబడాలి, అగ్ని నాలో రావాలి, పరిశుద్ధాత్మతో నేను ఆరాధన చేయాలి, పరిశుద్ధాత్మతో దేవునితో మాట్లాడాలి, నన్ను కూడా దేవుడు వాడుకోవాలని దేవునికి శరీరమునిచ్చి ప్రాణమునిచ్చి ప్రియులారా ఆత్మతో ఆరాధించకుండా ఆత్మను పొందుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజున బైబిల్ సెలవిస్తుంది, ఆత్మను నువ్వు పొందుకుంటే, ఆత్మతో నువ్వు ఆరాధించగలిగితే ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను వాడుకుంటాడు. ఎవరన్నా చూస్తారు, తప్పులు కొడితే ఎవరన్నా ఇదని అనుకుంటారు, ఎవరన్నా అది అనుకుంటారు, అనుకోవద్దు. ఆత్మ లేక నరకానికి వెళ్ళిపోయి ఆత్మలు ఎన్నో. నువ్వు కోరుకొనగానే దేవుడు నీకు తన ఆత్మనిచ్చాడంటే, ఆ ఆత్మను నిలబెట్టుకోగలిగితే, ఆత్మతో నింపగలిగితే, ఆత్మతో ఆరాధించగలిగితే, ఆత్మతో ప్రభు దగ్గర దేవుని స్తుతించగలిగితే నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఈరోజున బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, సొలొమోను స్తుతించి ఆరాధించాడు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా, నీకు ఏం కావాలో కోరుకోమని అడిగాడు. సొలొమోనుకి జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు సొలొమోనుకి జ్ఞానమును సకల ఐశ్వర్యమును ఇచ్చాడు. ఎందుకు దేవుడు అంత మురిసిపోయి సొలొమోను దగ్గరికి వచ్చాడో తెలుసా? స్తుతించి ఆయన మహిమను చూసంట ఆరాధన చేశాడు. ఏదో మందిరానికి వచ్చి కూర్చొని మూల కూర్చొని ఒక పక్కన వెళ్ళిపోయి నాతో దేవుడు మాట్లాడాలంటే మాట్లాడడం. నీ ప్రాణమును, నీ శరీరమును, నీ ఆత్మను ప్రభువుకిచ్చి ప్రభు దగ్గర నువ్వు ఆరాధించగలిగితే అప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆరాధించే వారికి నువ్వు అడిగితే దేవుడు జ్ఞానమును దేవుడు ఇస్తాడు. ఒకటి, ఆరాధిస్తుండగా ఇరుకో గోడలు కూలిపోతాయి. రెండోది, ఆరాధిస్తూ ఉండగా ప్రియులారా నీకు జ్ఞానమును ఇస్తాడు. ఏ జ్ఞానం? ఇల్లు ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, చదువు ఎలా చదువుకోవాలి, ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, బతుకు తెరువు ఏంటో, జీవితం ఏంటో తెలియని నీకు కావలసిన జ్ఞానమును దేవుడు, నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉంటే దేవుడు ఆ జ్ఞానమును దేవుడు నీకు